Audio Jungle. Audio Jungle. Yes, tell me. Chicken. చెప్పు. Only మనం 3 members కాబట్టి హాఫ్ కేజీ చికెన్. 3 మెంబర్స్కి కొంచెం కదా. ఈరోజు వేరేలాగా చేస్తున్నావా? ఈరోజు దమ్ బిర్యానీ చేసుకుంటాం. ఫస్ట్ కారం 2 స్పూన్స్, 3 స్పూన్స్, 4. ఓకే. సాల్ట్. ఓకే. ఈరోజు మా పాప దమ్ బిర్యానీ చేస్తుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి వేరేలాగా ట్రై చేస్తూ ఉంది. పసుపు, ధనియా పౌడర్. ఎస్, ధనియా పౌడరా? కొంచెమేనా నాయన? మసాలా చేస్తాం కదా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొరియాండర్ పౌడర్, కొత్తిమీర పౌడరా? మా పాప చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది. ఎప్పుడు లేయర్గా చేస్తుంది. ఈసారి కొంచెం వెరైటీగా ఇట్లా దమ్ బిర్యానీ లాగా చేద్దాం మమ్మీ అని చెప్పింది. చేస్తుందంట. నేనైతే వీడియో అయితే తీస్తున్నా. మా పాపనే చేస్తుంది ఈరోజు బిర్యానీ. మా పాప బిర్యానీ బాగా చేస్తుంది. చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ మసాలాలు ఉంటాయి ఆమె దగ్గర అయితే. నా దగ్గర అయితే ఇంతగా ఏముండవు. నేను ఇట్లా ప్యాకెట్లు అయితే ఏం తెచ్చుకోను. ఓన్లీ స్పైసెస్ వాడతాను. అది మరాఠీ మొగ్గ, అనాసి పువ్వు అలాంటివి వాడతాను అంతే. మా పాప దగ్గర అయితే వెరైటీగా ఉంటాయి అన్నీ. నా దగ్గర అంతా వెరైటీ పౌడర్స్ కానీ అలా ఏముండవు. కూడా బాగానే ఉంటాయి. అన్ని ప్యాకెట్లు తెచ్చి పెడతా ఉంటుంది స్టాక్. స్పైసెస్ ఎప్పుడు స్టాక్ ఉండాలి మా పాపకి ఇంట్లో. స్పైసెస్ బియ్యంలో రైస్ ఎన్నినైనా చిన్న గ్లాస్తో 3. చిన్న గ్లాస్ కాదు, మరి పెద్ద గ్లాస్ కాదు. 2 పోసాను. 3 బాస్మతి రైస్ కొన్ని కూడా పోసాలా? ఏంటినైనా అది మరాఠీ మొగ్గ, అనాసి పువ్వు కొంచెం, మరాఠీ మొగ్గ. రైస్ అయితే కడిగి తీసుకుంది. ఇవి స్పైసెస్ కొంచెం కూడా ఇందులో వేసుకోవాలి. రైస్లో చెక్క, మరాఠీ మొగ్గ, అనాసి పువ్వు కూడా వేసింది, చెక్క వేసింది, బిర్యానీ ఆకు వేసింది, కొంచెం సాల్ట్. రైస్లో కూడా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే మనకు తగినంత అవుతుంది. రైస్లో వేస్తాము ప్లస్ చికెన్లో కూడా వేస్తాము కాబట్టి సరిపోతుంది సాల్ట్ అనేది. కొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కదా పొడులు. చికెన్ బిర్యానీ మసాలా పౌడర్, కొంచెం ధనియా పౌడర్. మ్యాగ్నేట్ చేస్తుంది చికెన్. అవన్నీ వేసింది కదా, మ్యాగ్నేట్ అయితే చేస్తుంది చికెన్ని. ఎందుకంటే మేము చికెన్ రైస్ కొన్నే తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము. 3 మెంబర్స్కే బిర్యానీ, అందుకని కొంచెమే చికెన్ తీసుకున్నాము. ఆ పీసెస్ అయితే మేమైతే తినాము. ఓన్లీ రైసే ఇష్టపడతాము బిర్యానీలోది. మా పాప అయినా అంతే. ఆ ముక్కలు అయితే తినదు. నాకు కూడా అంత ఇష్టం ఉండదు బిర్యానీలో ముక్కలు తినడము. ఓన్లీ రైసే. మా పాప అయితే అస్సలు తినదు ముక్కలు. ఓన్లీ రైస్ తింటుంది. బిర్యానీ ఇష్టం కానీ ఓన్లీ రైస్ ఇది తింటుంది. బిర్యానీ రైస్. ఆ ముక్కలు అయితే అస్సలు తినది, తీసి పడేస్తుంది అంతే. నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి అండి. ఇంట్లోనే చేస్తాను నేను నెయ్యి. మీగడ తీసి ఇంట్లో నెయ్యి మంచి ఫ్లేవర్తో ఉంది మా నెయ్యి. మేము చేసిన నెయ్యి.
కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, నెయ్యితో పాటు ఆయిల్, ఎందుకంటే ఆనియన్స్ కూడా వేపుతాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. చికెన్లో వేస్తాం కదా, నెయ్యి ఆయిల్ రెండు కలుపుకోవాలి. ఈ నెయ్యి ఏమో మనం పైన వేయడానికి, బిర్యానీ మొత్తం రెడీ అయిపోయాక పైన వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఒక చెక్క నిమ్మకాయ రసం బాగుంది నిమ్మకాయలో, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, అనాసి పువ్వు, రాసి పువ్వు, ఇవన్నీ స్పైసెస్ కొంచెం కొంచెమే అండి. మళ్ళీ స్పైసెస్ అంటే ఎక్కువ కాదు, మేము లైట్గానే వేస్తాము మసాలాలు, ఎందుకంటే మరీ ఎక్కువ తినలేము మసాలా అనేది, అందుకనేసి కొంచెం కొంచెమే వేస్తాం ఫ్లేవర్ కోసం అంతే. మసాలా అయితే ఎక్కువ తినాలనిపించదు, లైట్గానే వేస్తాము ఏ మసాలా అయినా. మేము మసాలా కూరలు కూడా మసాలా వేసి ఎక్కువ ఏం చెయ్యము, లైట్గా అంతే. మరి ఓ మసాలా వేసుకొని అయితే ఏం తినము. బుడ్డి బడ్డి అయిందా టైమా? ఏమన్నా ఎంత అయిందా టైం చూడలేదు. అంతేలే, లంచ్ టైం వరకు మంచిగా నెమ్మదిగా అయిపోతుంది. బిర్యానీకి తీసుకున్నా. హాయ్ హారిక పాపా. యాక్చువల్లీ ఆల్రెడీ ఒకటి తెచ్చిన, సరే నేను కొంచెం మసాలా ఎక్కువ వేద్దామని ఇంకొకటి చిన్నది తెమ్మన్నాను. రైస్ సడన్ బిర్యానీ అట్లా ఊరికే. నెయ్యి ఆయిల్ ఉంది కదా, ఆ చికెన్లో వేస్తుంది. ఆనియన్స్ పక్కకు తీసుకుంటుంది ఆయిల్ అంతా వంపేసి. పైకి మసాలా వేసేసి దాంట్లో ఉన్నాయి, అక్కడక్కడ మసాలా ఉంది కదా. ఇంకా కాలేదండి, ఇంకా కొంచెం పల్గే ఉండాలి. రైస్ అయితే అయిపోతుంది, ఇంకా కొంచెం ఒక 5 minutes రైస్ కావడానికి. ఇప్పుడు ఫైనల్గా పెరిగేస్తుంది. ఫైనల్గా పెట్టేటప్పుడు, దమ్ పెట్టేటప్పుడు పెరుగు, ఎందుకంటే ముందుగా వేస్తే కొంచెం ముక్కకు బట్టి ముక్క చప్పగా అవుతుంది అనేసి తర్వాత ఇప్పుడు రైస్ వేసే ముందు పెరిగేస్తుంది దమ్ బిర్యానీలో. దమ్ అంటే లేయర్ కాదు, దమ్ అంటే ఇది అలాగే ఉండిపోతుంది. దీనిపైన రైస్ అంతే, పెద్ద ప్రాసెస్ అంటూ ఏముండదు. ఇంకా అదే ఎక్కువ కొంచెం ప్రాసెస్, లేయర్గా వేసేది, లేయర్ వేయాలి కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఇలా అన్నీ కలిపేసుకొని లాస్ట్ దీనిపైన రైస్ వేయడమే, తొందరగా అయిపోతుంది. కానీ ముక్క కొంచెం గట్టిగా మంచిగా ఉంటుంది అన్నట్టుగా, ఎందుకంటే అది సగం బాయిల్ చేస్తాం కదా, అట్లా లేయర్గా వేసేటప్పుడు చికెన్ కూడా కొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి మెత్తగా ఉంటుంది ముక్క. ఇట్లా ఉంటేనేమో మంచిగా మసాలా మంచిగా పడుతుంది ముక్కకు. ఇట్లా రైస్లో వాటర్ అంతా వంపేసాను, ఇప్పుడు దాంట్లో వేసుకోవడమే. కానీ ముక్కలు అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా చేస్తే. ఇదిగోండి రైస్ అయితే మొత్తం ఉడకలేదు, హాఫ్ బాయిల్ అయింది రైస్. ఇదిగోండి హాఫ్ బాయిల్ అయిపోయింది, మొత్తం ఉడకలేదు. 50% ఉడికింది రైస్, దానిలో 50%, ఎందుకంటే మసాలా ఉంది కాబట్టి అది వచ్చేసరికి దమ్ మొత్తం అయిపోతుంది, రైస్ మంచిగా అవుతుంది అప్పుడు పొల్లు పొల్లు. ఇదిగా ఫుడ్ కలరు పాలల్లో కలిపింది మా పాప, కొంచెమే లైట్గా, ఎక్కువ వేయట్లేదు ఫుడ్ కలరు, లైట్గా పాలల్లో కలిపింది. కొత్తిమీర, పుదీనా పైన గార్నిష్ కోసం, టేస్ట్ కోసం కూడా. నెయ్యి,
నెయ్యి కొంచెం పైన బాగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ వేసినవా? ఆనియన్ కూడా వేసేసింది, బ్రౌన్ ఆనియన్స్. నిమ్మకాయ ఒక చెక్క చికెన్లో వండాం కదా, ఇంకొక ఉంటుంది కదా హాఫ్, అది రైస్ పైన వండింది. మన దమ్ బిర్యానీ తినడానికి మీరు కూడా వచ్చేయండి. టేస్ట్గా చేస్తుంది మా పాప. మీకు మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను దమ్ అయిన తర్వాత. ఇదిగోండి కింద పెనం పెట్టింది, పెనం మీద ఇది పెట్టింది. కొంచెం పెద్ద గిన్నెని తీసుకుంది, ఎందుకంటే ఫ్రీగా అవుతుంది అనేసి కొంచెం పెద్ద గిన్నె తీసుకుంది. చిన్న గిన్నె తీసుకుంటే ఇరికిరిక అయిపోతుంది, రైస్ మంచిగా కాదనేసి కొంచెం పెద్ద గిన్నె తీసుకుంది ఈసారి దమ్ బిర్యానీ కోసం. ఒక రోల్ బోల్రించింది, చిన్న రోల్ ఇది, ఇట్లా గాలి పోకుండా ఉండడానికి. టేస్టీ బిర్యానీ అవుతుంది. తిందాం, తర్వాత టేస్ట్ చేద్దాం. వావ్, బిర్యానీ రెడీ అయిపోయింది 1/2 అవర్లో. బాబా డిమ్మి, ఎమ్మి బిర్యానీ డిమ్మి. ఇంకొంచెం పెట్టాలా? ఎమ్మి బిర్యానీ రెడీ. తినొచ్చు. ఇప్పుడు లంచ్ టైం అయింది, కమ్మగా తినేద్దాం. ఎమ్మి బిర్యానీ. మసాలా ఇస్తా వచ్చిందిరా. కొంచెం నాకు చాలమ్మా, పీస్ రాలే. వద్దు. No, that much gatti I can't. ఇట్లా రావాలి, ఇట్లా. బిర్యానీ మీరు కూడా తినేసేయండి. మా పాప చేసిన దమ్ బిర్యానీ చాలా ఎమ్మిగా ఉంది, చాలా స్పైసీగా ఎమ్మిగా. టేస్ట్ చేద్దాం. మీరు ఫస్ట్ అయితే టేస్ట్ చేయండి. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది.